तव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोकविहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन युग युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिकेटि सायमी मन्ना जाडले कदा నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగి జీటీఎస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మరొక ఆధ్యాత్మిక వేడుకలో మనం ఇక్కడ పాలు పంచుకోబోతున్నాము. యాదగిరిగుట్టలోని కొలువైనటువంటి స్వర్ణగిరి దేవాలయం దగ్గర ఉన్నాము. మానపల్లి జ్యువెలర్స్ అధినేత ఇక్కడ ట్రస్ట్ గా ఏర్పడి ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాదాపు ఈ రోజు కళ్యాణ మహోత్సవము స్వామివారిది ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మనం ఈ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి, ఈ టెంపుల్ యొక్క సంగతులు ఏంటో మనం లోపలికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. తాము తీసుకువచ్చిన కొబ్బరికాయలను శ్రీ గరుడ మండపం వద్ద సమర్పించగలరని మనవి. యశోద పాడిన తారంగ వేర శ్రీవారి మాటల ప్రబంధము. జై శ్రీమన్నారాయణ. ఒకసారి గట్టిగా చెప్పట్లండి చిన్నపిల్లలందరికీ కూడా. నెక్స్ట్ కోలాట బృందం. దివ్య కళ్యాణ మహోత్సవానికి అపర రామానుజులు పరమహంస పరిమ్రాజుగా చేస్తున్నారు. భగవద్భక్తులందరూ కూడా వారు రాగానే జై శ్రీమన్నారాయణ గోవింద నామస్మరణ చేస్తూ పూర్ణకుంభంతోటి వారిని ఆలయంలోకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవం సాంగ్ ప్లే చేయాలండి.
भाष्यकाराय मंगल श्रीमन्महानपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्। बोल भाष्यकार रामानुजाचार्य स्वामी जी महाराज की, वीर स्वामी जी महाराज की जय। श्रीमन
స్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీ 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 తిరుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి ఈరోజు మరి కొద్దిసేపట్లో అంగరంగ వైభవం. జై శ్రీమన్నారాయణ. సమర్పించబడిన
రెండు చేతులు పైకెత్తి గోవిందనామ స్మరణ చేస్తూ ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. బాజా గట్టి మీద
वरुणस्तुतीयाः उदयं भोगर्वरुणस्य राज्ञा उदासोऽत्योर्बृहदे गौरयन्ता उदोसा मन्द्रवरुणस्य कुक्षे उदास्मिन् कल्पा उदकेण्लेनः उदयोद्यमादिसर्पादिपरस्तान्न समस्यादैवरुणस्य राज्ञाः दिवस्पयं प्रजानन्ति नमस्य सहस्राक्षो अतिपश्यन्ति भूमिम् ॐ स्वस्ति क्षेत्रमाहात्म्यमवधारय Govinda, Sister Paripalaka Govinda.
శ్రీరంగరాజ మహిషీ శ్రియా శ్రీరామ
क्षेत्राभिवृद्ध्यर्थं सर्वसंपत् समृद्ध्यर्थं समस्त सन्मंगलावाद्यर्थं सर्वयज्ञा प्रथमसा सायंकाले सायमाराधनांगं श्री भूम्योः सह श्री वेंकटेश्वर स्वामिनः पाणिग्रहणकर्ममध्ये दत्तक्रियाकलापाः गृह्णन्तु भवन्तः योग्यदासे स्वामी అందరూ కూడా కూర్చోవాలి దయచేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టాలి स्वर्णगिरिवासा श्री वेंकटेश गोविंद अखिलांड गोविंद श्री वेंकटेश्वर स्वामी वाరి యొక్క ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాన్ని మనమంతా కూడా సేవిస్తూ ఉన్నాం. 5వ నాటి కార్యక్రమాన్ని స్వామి ఉదయం నుండి స్వామి యొక్క సుప్రభాత సేవతో ఆరంభించుకొని యాగశాలలో ఋతుస్థానార్చన విధిగా స్వామి యొక్క ఆరాధన చేసి ఈనాటి సాయంత్రం స్వామి మనకు వేదిక పైన
కళ్యాణ మహోత్సవాన్ని శ్రీదేవి భూదేవి అమ్మవారితో కలిసి స్వీకరిస్తున్నారు మన వెంకటేశ్వర స్వామి. ఆ కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా జరిగినటువంటి సంకల్ప కార్యక్రమాన్ని యజమానులంతా కూడా చేశారు. ఇప్పుడు కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన స్వామి నిర్వహిస్తున్నారు. శ్రీ విశ్వక్సేనాన్ని మన సాంప్రదాయంలో ఏ పూజ ఆరంభించినా కూడా ఆ విశ్వక్సేన ఆరాధన ఆ పూజ చేసుకుని మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుతూ ఉంటాం. అటువంటి మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు వేద మంత్రాన్ని శుద్ధంగా చేద్దాం. అంతా కూడా చెప్పండి ఏకకంఠంగా. శ్రీ సుదర్శనాయ సుదర్శనాయ హే గిరాజాయ నమః. సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య వేదే మార్గం ప్రదర్శయ సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. సమర్పయామి. సుదర్శన భగవానికి సుదర్శన నామాన్ని మన మనసులో స్మరిస్తుందా. ఓం శ్రీ సుదర్శనాయ నమః అని ఇక్కడ జరిగేటటువంటి వేద మంత్రాన్ని శ్రవణం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి భవంతో బ్రువంతో స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి హస్తాక్ష్యో అరిష్యనేమిః బృహస్పతిర్దధాతు కళ్యాణ మహోత్సవారాధనస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిభ్రమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యాగ్రహేష అనిష్ట దర్శనమస్తు ఆగ్నేయాయన్వామం తత్ప్రతిహతమస్తు ధర్మా సంపదస్సంతు సర్వశోభనమస్తు. భగవాన్ వాసుదేవ పురాణు సహస్రబాహో వరేణ్యః భద్రాభిమానం పరిరక్షయంతో ఓం దక్షిణస్యామి సంకల్పణం జీవితాయ ఓం ఈశాన్య శనిర్భోమ జీవితాయ భాగంగా పుణ్యాహవాచన కార్యక్రమంగా చేతులు జోడించి శిరస్సు మంచి ఆ తీర్థాన్ని మనం స్వీకరిద్దాం. తర్వాత కక్షాసూత్ర ఆరాధన యజ్ఞోపవీత ఆరాధన క్రమంగా చేతులు జోడించి స్వామిని సేవిస్తూ ఆ శ్లోకాన్ని శ్రవణం చేయండి. అధశ్రియాని దేవీనాం పరివర్ధనం ఉద్వాహరివసే ప్రాంతే ముహూర్తే దేశికోత్తమః కర్మకరోత్తం గిరిజ్య. ఓం త్రాతారణాయ ఓం విమలాయ నమః ఓం కమలాయ నమః ఓం గరిష్ఠే నమః ఓం పుష్టే నమః ఇత్యష్టో రూపాణ్యావాహ్య గంధార్హిణభ్యర్చయేన. ముందుగా స్వామి ప్రార్థన చేశారు మన అర్చక స్వామి. అధశ్రియాది దేవీనాం పాణిగ్రహణముత్తమ. దేని కొరకు జరుగుతున్నాము కళ్యాణ మహోత్సవాన్ని అంటే కళ్యాణార్థమే అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్న మహోత్సవం చేయడం వల్ల చూడడం వల్ల ఏం కలుగుతుంది అంటే సర్వశత్రు నివారణ. మనలోని హరిషడ్ వర్గాలంటారు. జితకామం క్రోధ లోభ మదమాత్సర్య ఇవన్నీ కూడా ఉంటే భగవంతుడి యొక్క పాదాన్ని మనం చేరలేము. మరి అవన్నీ తొలగాలంటే ఏ విధంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కళ్యాణోత్సవాలు
అభిషేకాలు ఇత్యాదివన్నీ చేయడం వల్ల మనకు స్వామి యొక్క శరణాగతి చేయడం వల్ల మనకు ఆ ఫలితం లభిస్తుంది. సర్వశత్రు నివారణం ఇంకా ఏం కలుగుతుంది అంటే ఈ మానవులకు కావాల్సింది ఏంటి? ఆయుర వృద్ధికరణ పుత్రశ్రీ కీర్తివర్ధన, చక్కటి ఆరోగ్యము, ఆయుష్యము, చక్కటి సంపద, ఇటువంటివన్నీ కూడా ఉన్నట్లయితే భగవంతుడి యొక్క సేవ చేయడానికి మనమంతా యొక్క సన్నిధిలో ఆచార్యులకు సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాము అని ప్రార్థన చేసి శ్రీ దేవదాసు ప్రీతాసు ప్రసన్న వరదా భవతు ఎవరికి కూడా గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద విశ్వేకాదేవి మంత్రేణ దేవ సురక్షణే ఇప్పుడు యజ్ఞోపవీత ఆరాధన కార్యక్రమాది ఉపచారాలతో సత్కరించి స్వామి యొక్క వైభవాన్ని, అమ్మవార్ల యొక్క వైభవాన్ని మనమంతా కూడా శ్రవణం చేద్దాం. జరిగేటటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా దర్శిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం యజ్ఞోపవీతాధిదేవతాయ నారాయణాయ నమః. ఓష్ణహస్తాభ్యామాదదే మధ్యే మధ్య సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి, మంగళనీరాజన దీపం సందర్శయామి. ఓం మానవయోగే స్వామి ఎంతో విషయపరుస్తున్నారు. స్నానక ప్రధాని గోవింద కృష్ణ 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 స్వరూపాయ సురాసురార్చిత బాలపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరబ్రహ్మ శర్మణో నత్రే వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ అర్చావతారే శ్రీ శ్రీనివాస స్వామినే స్వామి ఎంతటి వాడు, ఆ స్వామి యొక్క కళ్యాణ గుణగణ విశేషాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ మనకు కనిపిస్తున్నటువంటి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ స్వామి యొక్క ఆధీనంలో ఉంటారు. ఈ సృష్టి స్థితి లయము ఇత్యాదివన్నీ కూడా శ్రీమన్నారాయణుడే నిర్వహిస్తాడు. దేవతలు అసురులు సైతం కూడా స్వామి పాదాలను ఆశ్రయిస్తారు. చతుర్దశ భువనాధీశ్వరాయ అతల వితల
సుతర తరాతర లోకాలన్నింటినీ కూడా స్వామిని ఉద్ధరిస్తూ అలానే భువర్లోక సువర్లోక విద్యాలన్నీ కూడా చతుర్దశ భువనాలకి అధిపతి అయినటువంటి స్వామి మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు. అటువంటి సాంబాల్య ముత్తాత గారు పరబ్రహ్ముడు, తాతగారేమో వ్యూహ నారాయణుడు, తండ్రి గారు విభవ వాసుదేవుడు. ఈ పరంపరలో స్వామి స్వర్ణగిరిపై వెంకటేశ్వర స్వామిగా బృహత్ రూపాన్ని దాల్చి మనకు దర్శనమిస్తున్నారు. మరి ఇటువంటి స్వామిని మనం తీసుకోవడానికి ఈ కళ్యాణ మహోత్సవం సమ్మతమేనా అని అడుగుతున్నారు సంస్కృత వాక్యంలో. మనం కూడా చేతులు జోడించి చక్కగా ఆనందాన్ని వ్యక్తపరుద్దాం. చెప్పండి కూడా మృణీమహే మృణీమహే అహోదాస్యామః ఇటువంటి భాగ్యం మాకు ఎన్నడూ కలగలేదు స్వామి అని స్వామిని ప్రార్థన చేశాం. ఇప్పుడు మన అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా మనం వినిపిస్తూ ఉన్నాం. మనమంతా కూడా అమ్మవారి తరపునే కన్యాదానం చేయడానికి మనమంతా కూడా ఈ స్వర్ణగిరి క్షేత్రానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ కనిపించినటువంటి అర్చక స్వాములు స్వామి తరపున మనమంతా కూడా యజమానులు భక్తులంతా కూడా అమ్మవార్ల తరపున ఉండి అమ్మని మన అమ్మవారిని స్వామి యొక్క అభయహస్తానికి అందిస్తాం, కన్యాదానం చేస్తాం. అటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా మనం శ్రవణం చేద్దాం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభభవతు చిదరీశ్వర త్రికార్షయ ప్రవరహాన్విత సౌభాగ్యగోత్రోద్భవాం విశ్వంభర శర్మణోణత్రీ రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరాన్నవ శర్మణ పుత్రీ శ్రీ పద్మావతి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వసుంధర స్థిరధర త్రికార్షయ ప్రవరహాన్విత లావణ్య గోత్రోద్భవాం విపుల శర్మణోణత్రీ గహ్వర శర్మణ పౌత్రీ కాశ్యప శర్మణ సంకల్పపుత్రీ ప్రకృత్యంజ స్వరూపా అమ్మవారి యొక్క గోత్రము సౌభాగ్య గోత్రము. అమ్మవారి యొక్క ముత్తాత గారు విశ్వంభరుడు, తాతగారేమో రత్నాకరుడు. సాక్షాత్తు అమ్మ ఉద్భవించింది క్షీరసాగరమున కనుక క్షీరాన్నముడు మనకు అమ్మవారి యొక్క తండ్రి గారుగా మనకు ఇక్కడ శాస్త్రంలో తెలియజేశారు. అటువంటి పద్మావతి స్వరూపాన్ని లక్ష్మీ స్వరూపాన్ని అమ్మవారికి అనుగ్రహించాం. ఇప్పుడు భూదేవి అమ్మవారి యొక్క గోత్రము లావణ్య గోత్రము. విపురుడేమో ముత్తాత గారు, గహ్వరుడేమో తాతగారు, తండ్రి గారు సాక్షాత్తు కాశ్యప మహాముని యొక్క సంకల్పం చేత అమ్మ మనకు లభించింది కనుక అటువంటి భూదేవి అమ్మవారి ఎడమ వైపు ఉండి మనకు ఆ ఇరువురిని వేద ఆశీర్వచనం చేస్తున్నారు. సేవిద్దాం. ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం సామ్రాజ్యం వైరాజ్యం భారతదేశరాజ్యం యశస్కారం పరానందం ప్రభవంతమేవ చక్కటి గర్భాసనాన్ని ఆసనంగా అమర్చి స్వామి యొక్క పాదాలను అభిషేకిస్తున్నారు. ఆనాడు బ్రహ్మ ఏ విధంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, ఆ తర్వాత రుద్రుడు ఏ విధంగా అనుగ్రహాన్ని పొందాడు, ఇప్పుడు ఆ తీర్థాన్ని మనం గంగా యమున సరస్వతి ఇత్యాది నదులను పవిత్రంగా భావన చేస్తూ అటువంటి తీర్థాన్ని మనమంతా కూడా శిరస్సున ప్రోక్షణ చేస్తున్నాం. అటువంటి తీర్థాలన్నీ కూడా విష్ణు పాదోద్భవి గంగా అన్నట్టుగా ఆ స్వామి పాదతీర్థమే మనకు కనిపించేటువంటి ఈ తీర్థాలన్నీ కూడా అటువంటి పాదాన్ని అభిషేకించి చందనాది ఉపచారాలు సమర్పించి స్వామికి సేన మిశ్రమాన్ని ఒక పాత్రలో ఉంచి అభివే స్వామి వైకుంఠం నుండి మనదాకా వచ్చాడు అర్చామూర్తిగా. మన వివిధ ప్రాంతాలలో దివ్య దేశం ఉన్న త్రేతాయుగంలో రాముడు అవతరించాడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు, కృతయుగంలో మత్స్యాది అవతారులు అవతరించాడు. మరి ఆనాడు మనం ఉన్నామా అంటే ఉంటాం ఏదో రూపంలో, కానీ ఆ రూపాన్ని సేవించామూర్తిగా మన కోసమే స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నారు. మన కోసమే స్వామి మన ఇంట్లో కూడా ఉంటాడు. అదే రూపమే మనకు ఇక్కడ ఆలయంలో కూడా బృహత్
భగవద్ రూపంలో స్వామి వెంకటేశ్వర స్వామి సుప్రతిష్ఠుడై ఎన్నెన్నో ఉత్సవాలను మనకి ఇక్కడ సేవిస్తూ ఉన్నాడు. అటువంటి మహద్భాగ్యం మన ప్రాంతానికి కలిగినందుకు మనమంతా కూడా అదృష్టవంతులం. అటువంటి స్వామి పాదతీర్థాన్ని ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మధువర్గ ప్రాసన కూడా జరుపుతున్నారు. వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఓం జీవం వస్త్రాని
ఎడమ చేతిలో కుడి చేతిని చూపించండి. ఎడమ చేతిలో संसार चक्रे महती नानायोनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः अनेन गोदा यस्मादस्या प्रदानेन अदशान्तिं प्रयच्छमे अनेन भूदानेन श्री श्रीनिवास स्वामी प्रियता सानग्रामशिलाचक्रे सस्यष्टासीद सहस्राणां द्विगुरुदैवत्यानां समस्त जगन्नाथ
శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. స్వామికి అక్షరారోహణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ అక్షరారోహణ కార్యక్రమాన్ని 4 మార్లు స్వామి అమ్మవారి ఇరువురు కూడా స్వీకరిస్తారు. మరోసారి శ్రీ సంపదలు ఎప్పుడు కొనగోలుతూ ఉంటారని, వ్యక్తి ఆనందన్నీ కూడా అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటారని, పశు సమృద్ధి కూడా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని 4 మార్లు సమర్పిస్తారు. అంతా కూడా చేతులు పైకెత్తి చెప్పండి. చెప్పే నామాన్ని ప్రజామే కామః సమృద్ధియదాయ
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు భూలోక వైకుంఠ క్షేత్రనాథుడైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సేవలతోటి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాది కార్యక్రమాలన్నింటినీ కూడా మనం అంగరంగ వైభవంగా స్వర్ణగిరి దేవస్థాన క్షేత్రంగా ఆవిర్భవించి అప్పుడే సంవత్సర కాలం పూర్తయినట్టుగా మనందరికీ తెలుస్తున్నది. అస్మదాచార్యులు అపర రామానుజులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 ప్రజండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీయన స్వామి వారి చేతుల మీద ఉన్న స్వామివారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకొని సంవత్సర కాలం పూర్తవుతున్నది. ఈ సంవత్సర కాలంలో స్వామికి అనేక సేవలన్నింటినీ కూడా షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు అన్నట్టుగా వివిధ రకాల సేవలు స్వామివారికి ప్రతినిత్యము కూడా ఆచార్యుల మంగళాశాసనంలో అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. అలాంటి స్వామివారికి జరుగుతున్నటువంటి నవాన్నిక పంచకుండాత్మక ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు 5వ రోజు సాయంకాల సమయంలో మన ఆచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం పద్మావతి గోదాదేవి సమేత శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాము. ఈ సంవత్సర కాలంలో మన యొక్క క్షేత్రానికి సుమారుగా 1,20,00,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారంటే మనకు ఆ స్వామి మహిమ ఎంత ఉన్నదో మనందరికీ తెలుస్తూ ఉన్నది. అలాగే మన ఆచార్యుల చేతుల మీదుగా ఆ స్వామి యంత్ర స్థాపన చేసుకోవడంతో కూడా ఈ క్షేత్రానికి ఇంతటి వైభవం చేకూరింది. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవాన్ని మనం ఇప్పుడు సంపూర్ణం చేసుకొని ఆ నూతన దంపతులు నిత్య కళ్యాణ పరాయణుడు శ్రీనివాసుడట ప్రతినిత్య
ఆ స్వామి వారికి మన ఆచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీఎన్ స్వామి వారు ఆ నూతన దంపతులకి స్వామి వారికి ఇద్దరికి కూడా ఉభయ ఆచార్య అమ్మవారికి కట్నకానుకల రూపంలో అక్కడ సమర్పణ చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఆ స్వామి వారికి ఆ కట్నకానుకలు ఏదైనా సరే సమర్పణ చేసుకొని ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని తెలుపుతున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సంవత్సర కాలంలో మన దేవాలయంలో జరిగినటువంటి ఆ యొక్క విశేషాలన్నింటినీ కూడా మనకు తెలియపరుస్తారు. జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. ఈనాటి మరి ఎంతో పుణ్యమైనటువంటి దినం. మన స్వామివారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామివారు వచ్చేశారు. మరి ఇదే రోజు పోయిన సంవత్సరం మరి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడే సంవత్సర కాలం జరిగిపోయింది. మరి ఆ విధంగా ఆలోచిస్తే మన స్వర్ణగిరి వయసు ఎంత? 1 సంవత్సరం బాలుడు. ఆ 1 సంవత్సరం బాలుడు పుట్టగానే మరి పోయిన సంవత్సరం కుంభాభిషేకం జరగగానే అందరి కోరికలతో ఆయన మొక్కుకుంటే పాపం పుట్టగానే సతమతమయ్యి అప్పటి నుంచి అందరి కోరికలు తీరుస్తూ 1 సంవత్సరానికి ఇచ్చేసారు. మేము స్వామి మరి ఊపిరి సరిపోకుండా భక్తులు వస్తున్నారు. మరి ఎట్లా స్వామి వారు నిజంగా ఆ భక్తులతో మాట్లాడతారంట. ఇది నా అభిప్రాయం కాదు, చాలామంది భక్తులు చెప్పిన అభిప్రాయం. మరి ఆ స్వామి వారు భక్తులతో మాట్లాడుతున్నారంటే మరి ఎంతటి మహత్వం గల స్వామి. అలాంటి స్వామిని సేవించుకోవడము, మరి మనమందరూ కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ దేవాలయం అనేది రావడం, ఆ స్వామి వారు ఇక్కడ రావడం మనందరి అదృష్టం. మంచిగా మరి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఒక క్యూ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అది కూడా 90% పని పూర్తి అయిపోయింది. సరిపోవడం లేదు. అది ఆ ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. అందుకని మరి ఒక అన్నప్రసాద వితరణ చాలా నిర్మించాలని అప్పుడు సంకల్పించడం జరిగింది. మరి ఆ స్వామివారి కృపతో మరి మంగళ శాసనంతో దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. రోజు 3000 నుంచి 4000 యావరేజ్గా మరి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాలకు మరి ఎంతో మంది భక్తులు విరివిగా ఉదారంగా మరి అన్ని విధానాలు అందిస్తున్నారు. అట్లా సందడిగా అన్నప్రసాదం సాగిపోతుంది. అంటే అన్నప్రసాదాన్ని అందరికీ పంచాలని అందరి హృదయంలో ఎంత ఉందో అన్న సంగతి, ఆ బలమైన కోరిక మరి ఈ విషయంలో తెలుస్తుంది. మరి ఇలాగే సేవ చేసుకోవడానికి నాకు, మా కుటుంబానికి, మరి ఆ పక్క వారికి కూడా ఆ భగవంతుడు సుసంపన్నం చేసి అటువంటి శక్తిని అందరికీ చేకూర్చాలని, ఆయురారోగ్యాలు చేకూర్చాలని, అష్టైశ్వర్యాలు అందరికీ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. जय श्रीमन्नारायण. बोल श्रीनिवास भगवान की, सिंहगिरि वेंकटेश भगवान की, स्वर्णगिरि वेंकटेश भगवान की, रामानुज स्वामी जी महाराज
जय समस्त भक्त वृंद की जय जय श्रीमన్నారాయణ। ఈరోజు స్వర్ణగిరి యాదాద్రి తిరుమలగా పేరు కాంచినటువంటి ఈ క్షేత్రంలో స్వామి మొదటి వార్షికోత్సవ కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాడు. దాన్ని చూసేటటువంటి మనందరం కూడా అదృష్టవంతులు. ఈవేళ పరమ పావనమైనటువంటి ఏకాదశి శుభతిథి కూడా భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అలాంటి రోజు కలిసి వచ్చింది ఈ కళ్యాణ మహోత్సవాలు. సాధారణంగా గ్రామాల్లో ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో ఏకాదశిని ప్రధానంగా పెట్టుకొని రాత్రి సుమారుగా 11-12 కళ్యాణాలు జరుపుతూ ఉంటారు. ఆ కళ్యాణాలు చూడడం కోసమనే ఎక్కడి నుంచో వస్తారు జనాలంతా. ఈసారి మన స్వామికి ఆ ఏకాదశి తిథి కాకతాళీయంగా కలిసి వచ్చింది ఉత్సవాల్లో. దాన్ని మనందరం దర్శిస్తున్నాం. స్వామి శ్రీనివాస పరమంధరన్న సర్వదా లక్ష్మీ చండే వీరలనే సౌమ్య లక్షాణ్యం ధర్మశం నిర్భసకే భవ శరాయ సంతతి భవంతో మహాంతో న గృహంతో వయోః దంపత్యోః వేదోక్తం పరిపూర్ణం దీర్ఘాయుః ప్రేక్షకులకు నమస్కారం. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ముసలి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన స్వర్ణగిరి దేవాలయంలో ఉన్నాము. ప్రజెంట్ మనము స్వర్ణగిరి దేవాలయం ఏర్పాటు చేసి దాదాపు 9 కాలం గడుస్తుంది. ఈరోజు ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అలాగే కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇదండి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులకు ఇక్కడ అంగరంగ వైభవంగా చైర్మన్ గారు నిర్వహించడం జరిగింది. సో మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. మీకు స్వాగతం. బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈరోజు 5వ రోజు బ్రహ్మోత్సవాలు. చక్కగా సందర్భంలో కూర్చొని కళ్యాణం జరిగింది. ఈరోజు చిన్నజీయర్ స్వామి విశేషం. అన్నిటికన్నా ముఖ్యంగా మా స్వామి సంవత్సరం ఎలా అనిపిస్తుంది అంటే మీకు
చెప్పి అది అలా మన లక్ష్యం ఒకవైపు ఉంటుంది. మన లక్ష్య సాధనలో మనం వెళ్తుంటాం. కానీ జీవితం ఒక్కొక్కసారి ఏ దారిలో తీసుకుంటుందని అది నేను వ్యాపారంలో వ్యక్తిని ఆధ్యాత్మిక విషయంలో ఆ సందర్భం అంటే చిన్న దేవాలయం సందర్భంలో కానీ చేయించుకున్నంత స్వామి మరి ఆ శక్తి ఇచ్చింది కూడా. ఎలా అనిపిస్తుంది స్వామి? అంటే దాదాపు 1 year గడుస్తుంది కదా, ఇందులో ఎన్నో అవరోధాలు ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. స్వామి వారి నిర్మాణం కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, డైలీ కైంకర్యాలు కానివ్వండి, ఎట్లా అనిపిస్తుంది? దేవాలయ నిర్మాణం కొన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు ఆటంకాలు అంటే కరోనా సందర్భంలో విశ్వాసం ఆ సమయానికి ఆ సమయాన్ని పని చెప్తే ఒక కథలాగే ఉంటుంది. అది నా పట్ల మాత్రం అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం కూడా స్వర్ణగిరి ఆలయం ఎక్కడ ఉందా, అసలు అంత ప్రత్యేకత ఏంటి, ఏమేమి ఉన్నాయి అక్కడ అసలు అని చాలా తెలుసుకోవాలనే కుతూహలంతో కూడా ఉన్నారు. చిన్నపిల్లలు అడిగినా నేను స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళొచ్చానని తెలుపుతున్నారు. అంటే అంత దేదీప్యమానంగా ఈ ఆలయం యొక్క ప్రతిష్టగా పెరిగిపోతుంది రోజు రోజుకి. నిజంగా ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి ఆలయాలను నిర్మించి మాలాంటి భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నిజంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీకు జరిగింది, అద్భుతం జరిగింది అన్నాడు. స్వామివారి సూర్యకిరణాలు పాదాలపై స్వామివారి పాదాలపై వచ్చాయని చెప్పారు. దానికి మీరు ఏ విధంగా చూస్తారు? స్వామివారి పాదాలపై రావడం సంవత్సరం 21 ఫిబ్రవరి భీష్మ ఏకాదశి మార్చి 6వ తారీఖు నాడు అప్పటికే కన్స్ట్రక్షన్ ఫిబ్రవరి 6 రోజులు స్వామివారి పాదం మీద ఇది హౌస్ కీపింగ్ దేవాలయాన్ని క్లీన్ చేసి పెళ్ళైన సభ్యులు సరిగ్గా 7 గంటలు రీసెంట్గా కూడా పడింది. ఎట్లా తెలుస్తుంది? సంవత్సరం జరిగింది. స్వామివారి కాషాయ వస్త్రాలు పాదాలు మాత్రం ఆ పాదాలు మళ్ళీ 16వ తారీఖు 18వ తారీఖు నాడు ఒక డిగ్రీ తెలంగాణ వచ్చింది. 19వ తారీఖు ఆ డిగ్రీ వస్తుంది. విదండి స్వామి గారితో చెప్తుంటే విన్నాము. ఈ పురోహితులు వచ్చినప్పుడు, కొంతమంది స్వామీజీలు వచ్చినప్పుడు వాళ్ళతో స్వామి వారే ప్రత్యక్షంగా మాట్లాడారు అని కూడా చెప్పారు కదా, దాని గురించి శ్రీవల్లి పుత్తూరు నుంచి జిఎఫ్ స్వామి లేదండి ఆ స్వామి వారు అంటే ఎవరు వచ్చినా జిఎఫ్ స్వామి వచ్చినప్పుడు దర్శనం అంతరంగంలో వెలుపలికి వచ్చింది. అక్కడే అష్టలక్ష్మి మండపం ఆయన ప్రవచనం చెప్పారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన విషయం అప్పుడు నేను ఆశ్చర్యపడి నేను స్వామితో లోపల మాట్లాడాను అని చెప్పాను. కానీ ఇటువంటి భక్తులు మాట్లాడుతున్నారు అని చెప్పారు. నేను మాట్లాడానని ఆయన చెప్పారు. నాకు అద్భుతం అనిపించింది. మళ్ళీ ఆయన ఇదే విషయం మీరు వదులుకోవాలనుకున్న ఆయనే చెప్పారు. చెప్పింది మరి ఆ సందర్భం వచ్చింది కదా. ఓకే సార్, అంటే ముందు మీ కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? స్వర్ణగిరి అంటే అన్ని దేవాలయాలకు తన్నేలా ఈ దేవాలయం పెట్టుకోబోతుందా? ఇంకేమైనా
నిర్మాణం తర్వాత నాకు తెలుసు. ఎందుకంటే దేవాలయ నిర్మాణం అనేది మనం చేస్తాం, కానీ భక్తుల స్పందన గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఆ స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యం. వెంకటేశ్వర స్వామి ఇంతమంది గుండెల్లో అందరూ దర్శనం చేసుకుంటూ ఇంత ఆతృతతో ఉన్నారు అనేటువంటి సంగతి అప్పుడే తెలిసింది. అయితే అప్పటికే అసంపూర్ణంగా ఉన్న పనులన్నిటినీ కూడా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఒకటే ఆలోచన, భక్తుల సౌకర్యార్థం ఇంకా ఏమి చేయాలి, ఆ ధోరణిలోనే అదే చూపిస్తుంది, అదే ఆశయంతో మరి క్యూ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అంటే క్యూలో ఉన్న వాళ్ళకి షర్ట్స్ అని వర్షాకాలం వచ్చినా కూడా మరి ఎండాకాలం వచ్చినా కూడా వచ్చాదని కానీ చేసుకున్నాం. కాబట్టి క్యూ కాంప్లెక్స్ నిర్మించడం 90% అన్ని ప్రసాదాలతో ఆ క్వశ్చన్ అడుగుదామనుకుంటున్నాను. అసలు అంటే చాలా లాంగ్ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి దర్శించడానికి. అంటే వాళ్ళు ఆ స్నాక్స్ అవి తీసుకొని రాలేదు కాబట్టి ఇక్కడ అట్లాంటి కార్యక్రమం ప్రొవైడ్ చేశారా? ఎంతమంది ప్రొవైడ్ చేశారా? ఇక్కడ రోజు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 మామూలు రోజులైతే 3-4 వరకు అన్నప్రసాదాలు. ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 తర్వాత కూడా అన్నప్రసాదాలు ఇప్పటి వరకు యావరేజ్గా 3,000 నుంచి 4,000 మంది రోజు యావరేజ్ 60 దినాల్లో చాలా మంది అందరికీ బ్రహ్మాండంగా అన్నప్రసాదాలు హాల్ పెద్ద హాల్ ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి ఆ స్వామి ఆశించిందే మన సంకల్పం ఉన్నా కానీ ఆయన సపోర్ట్ లేని ఆయనతో కర్మించలేదు. భక్తుల యొక్క సహకారం లేదు, ఏం చేయాలి. కాకపోతే ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు చూసినప్పుడు మనకు కూడా 10,000 ఉత్సాహం వస్తుంది, చెయ్యాలని కాబట్టి ఏదైనా కూడా స్వామివారికి మరి మనసా వాచా చక్కగా సేవ చేసుకోవాలని ఈ జీవితాన్ని చాలా జై శ్రీ. ఓకే, చూశారు కదా చైర్మన్ గారి మాటల్లో. ఈ ఆలయాన్ని గత 8 సంవత్సరాల నుంచి కొనసాగించినప్పటికీ 1 year అవుతుంది పూర్తి చేసుకుని. ఇది 1 year కంప్లీట్ అయిన తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాలను మళ్ళీ త్రిదండి చిన్నజీయ స్వామి గారిచే అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని కూడా చెప్తున్నారు. ఇంకా నా శ్వాస ఉన్నంత వరకు నేను ఆ దేవుడి కృపకు పాత్రుడినే. ఇక్కడ అన్ని రకాల భక్తి శ్రద్ధలతో దేవుడి యొక్క కంకణ్యాలను నిర్వహిస్తానని కూడా చెప్తున్నారు. అదేవిధంగా భక్తజనం కూడా ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఎంతో మంది ఇక్కడికి రావడానికి చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ అనేక వసతులు కల్పించి వాళ్ళకు డైలీ అన్నదాన వితరణ కానివ్వండి, క్యూ లైన్ కానివ్వండి, లేకపోతే రేపటి నుంచి ఒకవేళ కళ్యాణోత్సవం జరిగినప్పుడు అందరికీ అనుకూలంగా ఉండేటట్టు బయటనే బహిరంగంగానే కళ్యాణ మహోత్సవాలు వీక్షించడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో చాలా సంతోషమైన దినం అండి. ఇవాళ రోజు గురువుల వారు పెద్దలు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులతో ఆయన పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం జరిగింది. సో రకరకాల వైభవంగా కళ్యాణం పూర్తయింది. ఇప్పుడే స్వామివారి గరుడ వాహనంగా ప్రారంభమవుతుంది. సో ఇవన్నీ కూడా స్వర్ణగిరీశ్వరు బ్రహ్మోత్సవాలలో భాగం. సో చూస్తూనే స్వర్ణగిరి దేవాలయం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సో ప్రతిరోజు స్వామివారి ప్రత్యేకమైన కార్యక్రమం హోమాలు అండ్ ప్రతిరోజు స్వామివారి యొక్క వాహనం పైన ఊరేగింపు. సో 28వ తారీఖు నాడు బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉంది. సో ఆ రోజు గురువుల వారు పెద్దజీయ స్వామి గారు వచ్చేయడం జరుగుతుంది. ఆ రోజు సందర్భంగా సాయంత్రం రథయాత్ర ఉంటుంది స్వామివారికి. ఆ రథయాత్రతో బ్రహ్మోత్సవాలు మొత్తంగా పూర్తవుతాయి. అండ్ రాబోయే రోజుల్లో స్వర్ణగిరీశ్వరికి ఒక బంగారు రథం ఏర్పాటు చేస్తున్నామండి. దాతల సహాయంగా దాదాపు 20 దాతలు ఆల్రెడీ ముందుకు వచ్చి వాళ్ళ సహకరించారు. సో ఈ వచ్చే బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని బంగారు రథం పైన ఊరేగింపు